వందనాలండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19 నుండి 21 వరకు చదువుకున్నాం. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్దకు లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితివని చెప్పెను. అతని యజమానుడు, బహుకాలమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెము నమ్మకముగా ఉంటివి అని అనేకమైన వాటి మీద నియమించెదనని నీ యజమానుని సంతోషముతో పాలు పొందితివని అతనితో చెప్పెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఉదయకాలంలో ఆన్లైన్లో కలుసుకొని ప్రభు పేట ప్రార్థన చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దీనికి స్తోత్రాలు చెల్లిస్తాం. మనం చదువుకున్న లేఖన భాగంలో ఉండి 1-2 ఆత్మీయ పాఠాలు మన ప్రభు మనకు నేర్పించిన గాక. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. రాజు అనే అధిక సమూహంలోనికి మీరు మార్చుకున్న స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ దుష్టలోకములో భూయిష్టమైన ఈ శరీరంలో సాతాను రాజ్యం లోకములో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న ఈసీవై టీం బట్టి స్తోత్రాలు. ఆ టీం ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తామని ప్రతి ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు చేరొచ్చే మహాకృప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రతి ఆదివారం కూడాను ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేసే ఆ మహాధన్యత భాగ్యాన్ని గ్రహించారు. మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభావ చదువుకున్న లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానించాలని ఆశపడతా ఉన్నాం. నేను దాసులను జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, నా మాటలు ఎవరికి అర్థం కావు. మీరు మాట్లాడితేనే కానీ మాకు సహాయం దొరకదు. కనికరం చూపించండి. ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనికరం చూపించండి. అన్ని విషయాల్లో మేలు కొరకు జ్ఞాపకం చేసుకున్నామని మా ప్రభువు మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా, మనం చదువుకునే వాక్య భాగము మనందరికీ పరిచయమైన వాక్య భాగమే. మరి నేను అంటే తలాంతులు మీనాల ఉపమానం అంటే ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుండి 30వ వచనం వరకు తలాంతుల ఉపమానం కలదు. అలాంటిదే లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ వచనం వరకు మీనాల ఉపమానం కలదు. ఈ 2 ఉపమానం కానీ పోలికలు ఉన్నాయి. అదే సందర్భంలో వ్యత్యాసం కూడా ఉంటా ఉంది. ఈ 2 ఉపమానాలు చదువుకున్నప్పుడు మనం ధ్యానించినప్పుడు కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు మనము నేర్చుకోగలము. ప్రత్యేకంగా ఈ దినాల్లో నేనేమంటుంటా మరి పూర్వ దినాల్లో పెద్ద పెద్ద భక్తులకి తెలియబడిన సత్యాలని ఈ దినాల్లో యవ్వనస్తులైన బిడ్డలకు ఆయన బయలుపరిచి మన సంతోషాన్ని అధికం చేస్తా ఉన్నాడు అనే పాఠాన్ని నేను నేర్చుకున్నానయ్యా. నిజం. అందుకని వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు ప్రత్యేకంగా యవ్వనస్తులైన బిడ్డల మీద నా దృష్టి ఉంటుంది. వారితో నేను మాట్లాడుతూ ఉంటాను. ఏమన్నయ్యా, మీరు బైబిల్ చదువుకుంటున్నారు, మంచిది, బాగా చదువుకోండి. అదే సందర్భంలో కనీసం ఒక్క వాక్యాన్నన్నా మీరు ధ్యానం చేయండి అయ్యా. ఎందుకంటే మరొకసారి అంటున్నానయ్యా, పెద్ద పెద్ద భక్తులు చెప్పిన గొప్ప గొప్ప సత్యాల కంటే కూడాను మనము వ్యక్తిగతంగా ధ్యానించుకొని ఒక సత్యాన్ని ప్రజ్ఞ నుంచి మనం నేర్చుకున్నప్పుడు ఎంత గొప్ప సంతోషం ఉంటుందంటే, అబ్బో,
పట్టరాని అంత గొప్ప సంతోషం. ఒక మాటలో చెప్పాలంటే గంతులేసేంత సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తాడయ్యా. సరే, ఇందాక నేను అన్నట్లు ఈ రెండు ఉపమానానికి పోలికలు ఉన్నాయి, వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడేమో మత్తయి సువార్త ఏమో ఒక మనుషుడు తన దాసుల్ని పిలిచి ఒకనికి 5, ఒకనికి 2, ఒకటి ఒకటి వారి వారి సామర్థ్యము చొప్పున అని రాయబడిందయ్యో. ఇక లూకా సువార్తలో అయితే రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుంటకు దూర దేశం పోతూ ఉన్నాడు. పోతూ మరి తన దాసుల్ని 10 మందిని పిలిచినాడు రాయబడిందయ్యో. 10 మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక్కొక్క మీనా ఇచ్చినాడు. చూడండి, ఇక్కడ ఎంతమంది అని రాయబడలా. అదే సందర్భంలో వారి వారి సామర్థ్యం చొప్పున రాయబడింది. అక్కడైతే ఒక్కొక్కరు 10 మందిని పిలిచాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చినాడు. ఆయన ఏం చేశాడంట, దూరదేశానికి రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుంటకు దూరదేశమును పోయినాడు. రాజ్యం నిజం చెప్పాలంటే మన ప్రభుని యేసుక్రీస్తు ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వన సింహాసనాసీనుడై ఆయన చేసే కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ఆయన రాజ్య విస్తరణ చేస్తా ఉన్నాడయ్యా. రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్థాపించినాడు. ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చొని ఆ రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన సైన్యాధిపతి, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము సైనికులుగా ఉన్నాం. సైన్యాధిపతి అంటే ఆయన రాజ్య విస్తరణ అంటే సాతానుడు మరి లోకంలో ఉండే ప్రజల్ని బందీగా చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడాను వారు ప్రభునందు విశ్వాసం ఉంచకూడదు అని అంత భద్రంగా కాపలా కాస్తా ఉన్నాడయ్యా. అయితే అలాగా కాపలా కాసే అతని మీద, సాతాను మీద యుద్ధం చేసి మనం పోరాడి వారి స్వాధీనంలో ఉండే ఆత్మలను తీసుకొచ్చి రక్షణలోకి తీసుకొచ్చి యేసయ్య రాజ్యంలో చేర్చే ఆ మహాకృపా భాగ్యం ధన్యత మనకు అనుగ్రహించినాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత కదయ్యా. మరి ఇక్కడ అక్కడేమో తలాంతులు ఒక్కొక్కరికి వాని వారి సామర్థ్యం చొప్పున, ఇక్కడేమో మీనా, ప్రతి వానికి ఒక్కొక్క మీనే. అంటే తలాంతులు అంటే న్యాచురల్ టాలెంట్స్ లేకుంటే స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వరాలు, సహజమైన సామర్థ్యం. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక సాదృశ్యం చెప్పినాడు. 13వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుకుంటే మనకి అర్థం అవుతుంది. అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి ఎలా ఉంటాడంటే తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను, పాత పదార్థములను వెలికి తీసుకుని వచ్చే ఇంటి యజమాని పోలి ఉంటాడు. ఎవరంటే అయినా శాస్త్రి ఇప్పుడు శిష్యుగా చేరినాడు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నవాడు, ధ్యానించినవాడు, ఇతరులకు బోధించేవాడు, దాన్ని అనుసరించి జీవించినవాడు, ఇతరులకు బోధిస్తా వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏమైనాడంటే ఇప్పుడు ప్రభు యొక్క యేసుక్రీస్తు విశ్వాసం చేసి శిష్యుడు అయినాడయ్యో. ఈయనకి పరసంబంధమైన సత్యాలు, అనేక సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ఆయన హృదయం అనే ధననిధి నిండా నింపుకో ఉన్నాడు. ఏంటి? కొత్త పదార్థాలు, పాత పదార్థాలు. అతన్ని దర్శించిన వ్యక్తికి ఆ ధననిధిలోంచి పంచిపెట్టి అతన్ని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచే దానికి తీసుకొచ్చే దానికి సామర్థ్యం కలిగిన వాడు. దానికి చాలా మంది భక్తులు ఎరుగుదలే. దానికి మంచి సాదృశ్యం అంటే అపోస్తలుడైన పౌలే. సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారినాడు. ఎంత ఘనమైన రీతిగా దేవుడు ఆయన వాడుకున్నాడు కదా. అది తలాంతులు, సామర్థ్యం అంటే సహజమైన తలాంతులు, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వరాలు. మరి మీనా వచ్చి
చాలా చిన్న విషయం విలువ కలిగిందే. అది దేనికి సాదృశ్యంగా అంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. రక్షింపబడిన మనకు అలాంటి పౌరు భక్తుల్లాగా పెద్ద పెద్ద సామర్థ్యాలు మనకు లేకపోతే కూడాను మనకివ్వబడిన రక్షణ చిన్న అంటే ఆ మీనాన్ని ఉపయోగించి అనేక ఆత్మలను రక్షణలోకి తీసుకొచ్చే ఆ మహా కృపా భాగ్యం దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడయ్యా. నిజం చెప్పాలంటే నిజమే. పౌలు భక్తులు లాంటి భక్తులు చాలా మంది నేను ఎరుగుదునులే. ఎంతో నైపుణ్యంగా వాళ్ళు సువార్త ప్రకటన చేసి వారిని ఒప్పింప చేసి ప్రభునందు విశ్వాసం ఉంచే దానికి తీసుకొచ్చిన ఆ దైవజనులను నేను చాలా మంది ఎరుగుతున్నాను. కానీ ఈ మీనా అంటే చిన్న ఏమి లేదు. ఒక మాట చెప్పాలంటే బైబిల్ కూడా సరిగ్గా చదువుకోలేడు ఈ వ్యక్తి. మరి ఏ సామర్థ్యం లేదు. కానీ అతనుకున్న సామర్థ్యం అంటే రక్షణ భాగ్యం పొందాడు. అతను పొందిన ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ఏం లేదయ్యా! నేను యేసుప్రభుని ఎరక్కముందు ఇంత భయంకరమైన వ్యక్తిగా జీవిస్తా ఉంటే నేను త్రాగుబోతుని, దొంగను, వ్యభిచారిని, నరాంతకుడిని అలాంటి వ్యక్తిని నా జీవితాన్ని మార్చాడయ్యా! సాధువు చేశాడయ్యా! నాకున్న సంతోషం ఏంటంటే నన్ను ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుతూ నా గుండె ఆగిపోతే కూడా దేవుని రాజ్యం చేత్తామనే ఆ మహా గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడయ్యా! ఈ మాట వాళ్ళ హృదయంలో పనిచేస్తది. ఇంకేమి లేదు నేను చెప్పాలంటే మరి ఆ గ్రామంలో ఉండే ప్రజలు అతను చూసి, అతని జీవితాన్ని చూసి ఇంతకుముందు ఇతడు ఎట్లాగా ఉండేవాడు. ఇప్పుడు ఎంత మంచోడైపోయినాడు అని చెప్పి, అతని మార్పులున్న జీవితం ద్వారా ప్రభువులోకి వచ్చేదానికి ఆస్కారం ఉందయ్యా. చూడండి చిన్న చిన్న విషయాలే. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథాలను కూర్చొని, దేవుని సత్యాన్ని కూర్చొని నైపుణ్యత ఏమి అవసరం లేదు. ఈ చిన్న విషయమే. ఇంకా ఏమి లేదయ్యా. నిజం చెప్పాలంటే ఒక కరపత్రిక ఇస్తే కూడా కరపత్రిక చదువుకొని రక్షణ పొందేవాడు చాలా మంది ఉన్నారు కదా! కొన్ని స్పెషల్ మీటింగ్స్ జరుగుతా ఉన్నాయి. మరి ఈ అమ్మాయి ఏం చేస్తుంటే వాళ్ళ బంధువులు లాంటి ఇరుగు పొరుగు వారికయ్యా, ఒక దైవజనుడు చాలా దూరం నుంచి వచ్చినాడయ్యా. రండి దీని వాక్యం వినంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే కూడా యమని బట్టి బలవంతాన్ని బట్టి వాళ్ళు వచ్చి దేవుని వాక్యం విని రక్షణ పొందడానికి ఆస్కారం ఉందయ్యో. నిజం. ఇట్లాగా సరే ఇంకో విషయం కూడా చెప్తాను. నిజం చెప్పాలంటే అయితే అనుకూల విషయం చెప్తాను నాయన. దేవుడు మనుషులు ఆకర్షించుకునే విధానాల్లో ఇంకొక విధానం ఏంటంటే, వారు లోక సంబంధమైన అవసరాన్ని బట్టి ఎంతగా ప్రయాసపడితే కూడా మనకు దొరకలేదు. ప్రభు దగ్గరకొచ్చిన తర్వాత వారు మరి ఆ మేలు దొరికింది. ఆ మేలుని బట్టి ప్రభుని విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి ఆస్కారం ఉందయో కదా! చాలా భక్తుల యొక్క అనుభవాలు మన మనసులోకి వస్తా ఉన్నాయి. అవన్నీ చెప్పిన సమయం కాదు గనుక ఒకటి అలా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మరి మేము తిరుపతిలో ఉన్నప్పుడు ఒక కుటుంబం. ఆయనేమో ల్యాబ్ టెక్నీషియను, ఆయన భార్య ఏమో నర్సు. ఇప్పుడు ఆమె బహుశా హెడ్ నర్స్‌గా పనిచేస్తుందనుకుంటాను. వాళ్ళకి వివాహమై 16 సంవత్సరాలయింది. పిల్లలు లేరు. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు కుమారుడు పుట్టినాడే వాడికి అనోహ ప్రీతం అని పేరు కూడా పెట్టినారు. వాడిప్పుడు ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ హైదరాబాద్‌లో చదువుతా ఉంటున్నాడు. అట్లాగూ కొన్ని సందర్భాల్లో ఈ లోక సంబంధమైన మేము వాళ్ళైతే అయ్యా ఆయనేమన్నంటే అంకుల్ మేము హైదరాబాద్‌కి కూడా వెళ్ళాం. కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టాం. మా ఆరోగ్యం పాడైంది కానీ మాకు పిల్లలు లేదు అన్నారు. అట్లాగా అవసరాల్లో ఉన్న వారిని దర్శించి ఎక్కడికి పోయినోళ్ళు దొరకలా. ప్రభు దగ్గరకొచ్చారు. సంఘంలోని విశ్వాసులు ఒకరు ప్రార్థన చేశారు. వారికి జరిగిన ఆ భౌతికమైన మేలుని బట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆత్మ సంబంధమైన దీవెన పరలోక రాజ్యానికి వారసులు హక్కుదారులైన సందర్భాలు చాలా ఉన్నాయ్యా. సరే. మరి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు కూడాను. సరే నేను ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఆయన పేరు కుంజు నాయక్. ఒరిస్సా నుండి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నేవీలో పనిచేసి ఈ మధ్యనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్లే.
ఒకసారి మందిరంలో మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంకుల్ మరి నాకు కాళ్ళు నొప్పిగా ఉంది ప్రార్థన చేయన్నాడు. అయ్యా నేనే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చేసుకో, నీకు బాగవుతుందయ్యా అని అన్నా. అయినా సరే నా మనసులో అడిగినాడు గనుక ఎందుకు చేయకూడదని చెప్పి ఆ రోడ్లోనే ఆయన కొరకు ప్రార్థన చేస్తే సాయంకాలమో మరుసటి రోజు ఆయన వచ్చి నా కాలు నొప్పి బాగైపోయింది అంకుల్ అన్నాడు. అంటే నాకు స్వస్థ వరం ఉందనే. ఆహా! కాదు కాదు. మరి దేవుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనుషుల్ని ఆకర్షించుకునేందుకు తన కొరకు అనేకమైన ఘనకార్యాలు ఎట్లాగా సామాన్యులైన మన ద్వారా ఆయన జరిగిస్తాడయ్యా. చూడండి. చిన్న చిన్న విషయం అందుకనే మరి అపోస్తలుడు యోహాను భక్తుడు మరి ప్రకటన గ్రంథంలో ఆ ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ అన్నట్టే, నీ శక్తి కొంచెమైనను సరే, కొంచెమే శక్తి ఏమి లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒకమ్మ మాకు ప్రతి ఉదయం అంటే మంగళవారం నుండి శనివారం వరకు 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటదిలే. ఈ ఇక లిటిల్ ఫ్లాగ్ గ్లోబల్ ఫెలోషిప్ అని. ఒకమ్మ టీచర్. ఆ అమ్మ ఇంటి నుంచి స్కూలుకి పోవాలిగా. పోయేటప్పుడు ఆ బస్సులో పోయేటప్పుడు బైబిల్ చదువుకుంటా ఉంటది. అక్కడ చూసేవాళ్ళు "అరె అబ్బో! ఓయమ్మ క్రిస్టియనా?" అలాగా ప్రభు వాళ్ళతో మాట్లాడడానికి ఆస్కారం ఉందయ్యా. పక్కన కూర్చున్న ఆమె ఉంది. ఆమెతో కూడా సంభాషించడానికి ఆస్కారం. ఇట్లాగా మనకివ్వబడిన చిన్న చిన్న అవకాశాలు దీన్ని మీనాతో పోల్చి మనం చెప్పుకోవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే ఆ 5 తలాంతులు కలిగిన వ్యక్తి మరేం సంపాదించాడో, ఈ వ్యక్తి అయితే ఒక్క మీనాతో 10 మీనాలు సంపాదించినాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు చూడండి నాయనలారా. కనుక అందువలన మనకివ్వబడిన ఆ రక్షణ భాగ్యాన్ని చిన్న మీన దాన్ని ఉపయోగించుకొని అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడగలము. అందుకని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి ఏమంటంటే, నా ప్రియమైన కుమారుడా సమయం అనకుండా సమయంలో సువార్త ప్రకటించేయి. రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన నీతి కిరీటం ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళందరికి కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కదా ఆయన అర్థమవుతుందిగా? సరే. మరి రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మరి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి 5 తలాంతులు సంపాదిస్తే అతనితో ఆ యజమాని ఏమంటున్నాడంటే, "బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను. నీవొచ్చి నీ యజమాని యొక్క సంతోషంలో పాలు పొందు" అన్నాడు. మరి అక్కడ లూకా సువార్తలో అయితే ఆ మాట ఆకృతి వేరుగా ఉంది. అక్కడేమంటున్నాడంటే, "బలా నమ్మకమైన మంచి దాసుడు" అన్నాడు. మరి, మరి నీవు ఒక మీనా తీసుకొని 10 మీనాలు సంపాదించు. ఇదిగో నిన్ను 10 పట్టణాల మీద అధికారిగా చేస్తా అన్నాడు. అయితే నీ యజమాని యొక్క సంతోషంలో పాలు పొందని మాట లేదయ్యో! ఏమి? అతనికి యజమాని సంతోషంలో పాలు పొందే ఆ భాగ్యం ధన్యత లేదా? యజమాని సంతోషం అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఇప్పుడు మనం సంఘకాలంలో ఉన్నాము. మనం ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశ మధ్యానికి వచ్చినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఈ మట్టి దేహాలు మార్చబడి మహిమ దేహాలతో ప్రభు సన్నిధికి చేరతాము. ఇంతకు మనకంటే ముందుగా ప్రభునందు విశ్వాసం ఉంచి మృతులైన వారు మహిమ దేహాలతో లేచి మనకంటే వారు ప్రభు సన్నిధికొస్తారు. వారు మనము కలిగి ఆ సంతోషంలో పాల్పొందుతాం. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 7 సంవత్సరాలు మనం ఎంతో సంతోషంగా ఉంటాం. ఆ సంతోషకరమైన దినాన్ని, ఆ సమయాన్ని ఏమంటున్నానంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. దాంట్లో పాలు పొందే ధన్యత ఆ మీనా తీసుకున్న ఆ వ్యక్తి లేదయ్యా. ఆహా! ఉంది. ఆయన ఎందుకు చెప్పలేదంటే, సరే మరి అది హోంవర్క్ లాగా మీకే ఇద్దాం అనుకున్నాను కానీ అయినా నేను చెప్తాను. మరి లూకా సువార్తలో చెప్పని ఉపమానమేమో సంఘానికి సంబంధించిన విషయము. సంఘము పెండ్లి కుమార్తె. పెళ్లి కుమార్తెకి వివాహానికి రమ్మని ఆహ్వానం అవసరం లేదు కదా! ఇక్కడైతే మత్తయి సువార్తలో వీళ్ళైతే ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగములో నుంచి అంటే ప్రత్యేకంగా మత్తయి సువార్త చెప్పిన ఉపమానాలన్నీ కూడాను ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన విషయాలు.
అయితే మనకు కూడా సంఘానికి సంబంధించిన మనకు కూడా ఆత్మీయ పాఠాలు ఉన్నాయిలే. కనుక వారు పెళ్లి కుమార్తె కాదో, ఆ పెళ్లికి ఆహ్వానించబడిన చెలికెత్తలు లేకుంటే స్నేహితులు. బాప్తిస్మ యోహాను తనను పరిచయం చేసుకున్నాడుగా. ప్రభు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెబుతూ పెళ్లి కుమార్తె కలిగిన వాడు. పెళ్లి కుమారుడు నేను ఆయన స్నేహితుడిని. ఆహ్వానం కనుక ఆ భక్తులంతా ఇశ్రాయేలు జనాంగం అంతా ఎవరంటే ఆ వివాహానికి ఆహ్వానించబడిన చెలికెత్తలు లేకుంటే స్నేహితులు. అయ్యా సరే. మరి ఇంకొక చిన్న ఒక అంటే విషయం కూడా మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇక్కడ ఒక్క తలాంతు తీసుకున్న వాడు ఏమి సంపాదించలేదో, మరి ఇక్కడ ఏమంటున్నాడంటే అతనితో, మరి అతన్ని అంటే ప్రత్యేకంగా 24 వచనం నుండి 30 వచనం చదువుకున్నట్లయితే అక్కడు అతడు యజమాని మీద నేరం మోపుతున్నట్లు మరి ఇట్లా కఠినమైన చెప్పినట్టు ఇవన్నీ ఏమంటాయంటే ఇతని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి అని ఆ యజమాని సెలవిస్తా ఉన్నాడు. సరే సరే అట్లయితే చదువుతాను. 29, 30 వచ్చిన చదువుతాను. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైన ఉండును. ఏడ్పును పండ్లు కొరుకుటని ఈ మీనాల తలంతో ఉపమాలో చెప్పబడింది. మరి అక్కడ మాట్లేదయ్యో. అక్కడేముందంటే మరి అతనిని కాళ్ళు చేతులు కట్టి ఎలిపించేటట్టు త్రోసివేయండి అని మాట లేదు. ఇంకా ఒకటేం రాయబడిందంటే వేరొక గుంపు ఉంది అక్కడ. ఆ గుంపును ఆనా శత్రువులని రాయి ఉంటా ఉంది. దయచేసి చూద్దామంటారా? చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామయ్యా. దయచేసి చూస్తా అంటారా? మరి ఎవరైనా చదవగలరా? లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. మరియు ఆ, చదవలేదు. మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఇప్పుడు వేరొక గుంపు ఉన్నారయ్యో. ఇదే కదా 14 వచ్చిన కూడా రాయబడి ఉంది. 14 ఏముందంటే అయితే అతన్ని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరే. చూడండి, ఈ మీనాతో ఏమి సంపాదించని ఈ వ్యక్తితో ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి ఎలుపుడు చేయడం త్రోసివేయండి అని మాట్లేదు. కానీ మరి వేరే ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఎవరట? ఆయన రాజుగా అంగీకరించేదానికి ఇష్టం లేని వారు, ఆ పట్టణస్థులు. 14 వచ్చిన చదువుతున్నా. అయితే అతని పట్టణస్థులు అతను ద్వేషించి ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. వారిని ఏమంటే ఈ గుంపు ఏమంటే మరి 27 వచ్చిన మనం చదువుకున్నట్లు ఆనా శత్రులను తమ నేంటకు ఇష్టం లేని నా శత్రులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడు అంటే దీని భయం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఆ మీనా అంటే రక్షణకు సాదృశ్యం ఉంది. రక్షణ పొందిన వ్యక్తి యజమాని ఆ యొక్క రాజ్య విస్తరణ విషయంలో పాలిభాగం చుక్కకపోయినా నిర్లక్ష్యం చేసి మరి ఉంటే కూడాను అతనికి ఆ శిక్ష లేదు. ఈ విషయాన్ని మనకు అర్థం చేసుకునే దానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ మరి పౌలు భక్తుడు రాసిన విషయం రాయబడతా ఉంది. అక్కడ ఏముందంటే నేను మరి నాటాను, అపోలో నీరు పోసినాడు. కింద 10వ వచనం నుంచి ఏమంటున్నా నేను నేర్పరి అయిన శిల్పకార్యం వల్ల పునాది వేశాను, మరొకడు దాని మీద కడుతూ ఉంటున్నాడు. మరి ఒకడు అంటున్నాడు కానీ అపోలో అని అంటున్నాడులే. అపోలో, పేతురు, యోవాను భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ పేరు చెప్పొచ్చుగా.
అంటే వాడు మాత్రమే కాదు మీకు సహాయం చేసేది, వ్యక్తిగతంగా మీరు కూడాను ఆ భవనం నిర్మాణం విషయంలో నేను ఏర్పడిన శిల్పకారుని పునాది వేశాను. మరి ఆ పునాది మీద మీరు కట్టుకోవాలా. ఎట్ట బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అంటే మన ప్రభుని యేసుక్రీస్తు దేవుని యొక్క సింహాసనం కూర్చొని చేసే కార్యాల్లో ఇంకో కార్యం ఏంటంటే, మన కొరకు ఆయన భవన నిర్మాణం చేస్తా ఉన్నాడయ్యో. యోహాను సువార్త 14 అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలున్నాయి. మరి నేను మీకు నివాసాలు ఏర్పాటు చేసి పెట్టిపోతా ఉన్నాను. ఆ నివాసాలు ఏర్పాటు చేసిన తర్వాత తిరిగి వచ్చి నిండే స్థలంలో మీరు కూడా ఉండేలాగా మేము తీసుకుపోతా అన్నాడు. నివాసాలనే తెలుగులో రాయబడింది కానీ ఇంగ్లీష్‌లో అయితే దేని మీద ఆధారపడి ఉంటది? మనం పంపించే ఈ శ్రేష్టమైన వస్తువులు బంగారము, వెండి, వెలగల రాళ్ళు. బంగారం అంటే మనకు తెలుసుగా విశ్వాసం. వెండి అంటే విమోచనం. ఇన్ని ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడ్డామో దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి వెలగల రాళ్ళు అని అర్థం చేసుకున్నానికి మరి తరచుగా నేను చెప్తా ఉంటాను. అయినా మీకు గమనిక ఆ మాట చెప్పి ముందుకు దాటిపోతాను. ప్రకటన గ్రంథంలో మరి మరి సంఘానికి చెప్తూ 2వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే మరి మరి జయించేవానికి మరుగయన్న మన్నా భుజింపనిస్తాను. మరి ఒక తెల్ల రాతినిస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరుంటాది. కృత పేరుంటాది. ఆ పేరు పొందిన వానికే కానీ మన ఎవరికీ తెలియదు. మరి ఇట్లాగా విలువైన వస్తువులు మనం పంపిస్తే వాటితో భవనం నిర్మాణం చేయబడుతుంది. అట్లా కాకుండా కర్ర, గడ్డి, కుయ్యకాలు పంపిస్తే రేపు అగ్ని పరీక్ష చేయబడుతుంది. కాలిపోతాయి. బహుమానం అయిపోతుంది. కానీ అగ్నిలోంచి లాగబడినట్టు రక్షింపబడతాడని రాయబడిందయ్యో కదా! అలాగా మనం అగ్నిలోంచి లాగబడినట్టు రక్షింపబడటం కాదు ఆయన యొక్క సంకల్పం, ఉద్దేశ్యం. మనందరం కూడాను రాజు టీవీతో అనేకమైన కిరీటాలు ధరించుకొని ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలని కోరుకుంటా ఉన్నాడు. అవును. మన ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఈ భూలోకానికి ఉంటా ఉన్నాడు. ఆయన త్వరగా వస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తానని చెప్తా ఉన్నాడు. నిజమే. ఇంతకుముందైతే భక్తులు ఈరోజు రేపు అనేవాళ్ళు. ఇప్పుడైతే లోకంలో జరిగే సంభవాలు మనం చూసినప్పుడు ఈ మాట్లాడే సందర్భంలోనో ఈ రాత్రికి యేసయ్య రావచ్చని మనకు లోకంలో సంభవాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. చూడండి ఎంత భయంకరమైన విషయాలు. మరి మూడవ ప్రపంచ యుద్ధం రాబోతా ఉందని కూడా అంటా ఉన్నారు. వాతావరణం భయంకరమైంది. మరి దుమ్ము కురుస్తుంది వర్షంలాగో. ఇంత వాటి బట్టి భయంకరమైన వ్యాధి గుండా పోతా ఉన్నారు ప్రజలు. ఇవన్నీ యేసయ్య రాకనే జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. కనుక మనము ఆఖరి దినాల్లో ఉంటా ఉన్నాం. మన పనంతా ఏంటంటే ప్రస్తుతం చెప్పాలంటే రెండు పనులు చెప్పాలా. ఏంటి? యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో, మహిమలో వర్ధిల్లాలి కదా! రేపు యేసయ్య రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు మనం రాజులుగా ఉండబోతా ఉన్నాము. ఆ రాజరికము మన అంతస్తు దేని మీద ఆధారపడి ఉంటంటే నేను సర్వసాధారణంగా 4 విషయాలు చెప్తా ఉంటాను. ఒకటేమో మహిమలో ఎంత ఉన్నతముగా మనకు వర్ధిల్లామో. నిజమేలే. దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం ఏంటంటే మనందరం కూడా యేసుక్రీస్తుతో కూడా సమానమైన మహిమలో ఉండాలని ఆయన ఆశ నెరవేర్చబడుతుంది. అయితే ఏమి పరిపాలన కాదులే. నిత్యత్వంలో మనం యేసు ప్రభువుకు సమానమైన మహిమలో ఉంటాం. మరి వేయని పరిపాలనలో మన మహిమలో వ్యత్యాసం ఉంటది. ఒక సహోదరుడు అంటే మహిమలో వ్యత్యాసం ఉంటది గనుక ఆ యొక్క మన అంతస్తు కూడా ఆధారపడి ఉంటది. రెండవది ఎన్ని కిరీటములు సంపాదించుకున్నామో, ఎన్ని ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడ్డామో, ఎంత ధనాన్ని పరలోకంలో మనం కూర్చుకున్నామో, ఎంత మంచి భవనం మనకు నిర్మాణం చేయబడిందో వీటి మీద ఆధారపడి ఉంటది. ఆధారపడి ఉంటాం. కనుక ఆఖరి దినాల్లో ఉంటా ఉన్న మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని
ఈ మిగిలిన కొంచెం సమయాన్ని ప్రభు కొరకు జీవించి అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడి రేపు ప్రభు వచ్చినప్పుడు అలా నమ్మకమైన మంచు దాసుని పిలువపడే ఆ పిలుపుకు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉంటాడయ్యా. కనుక మరి వ్యక్తిగతంగా నేను మరి మీరు చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా యవనస్తులైన బిడ్డల మీద నాకు దృష్టి ఉంటుంది. ఈ 2 ఉపమానాలు కాస్త జాగ్రత్త చదువుకున్నట్లయితే అనేకమైన లోతైన పాఠాలు, ఆత్మసంబంధ పాఠాలు నేర్పిస్తాడయ్యా. వాటిని ధ్యానించి, వాటిని అనుసరించి ప్రభు కొరకు జీవించి రేపు ప్రభు వచ్చిన బలా నమ్మకమైన మంచి దారిని పిలువబడే ఆ పిలుపు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ విషయం మన జ్ఞాపకం పెట్టుకొని, అవును నిజమే, మరొకసారి చెప్తానయ్యా, ఈశ్వర టీం అంటే ఎందుకు మాకు సంతోషం అంటే ప్రతి ఆదివారం కూడాను స్వార్థ ప్రకటన చేయడానికి ఆయా ప్రాంతాలకు పోతా ఉన్నారు. అంతేకాదు టీముగా మాత్రమే కాదు, సంఘంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడాను మనం సమయం అనకుండా అసమయకుండా సువార్త ప్రకటన చేయవలసిన బాధ్యత, భారం ప్రభు మన మీద పెట్టుకుంటా ఉన్నాడయ్యా. జ్ఞాపకం పెట్టుకొని ఆ రీతిగా ముందుకు సాగిపోవాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. నాకు అవకాశం ఇచ్చిన మరి ఈశ్వర టీం వారికి, మా కుటుంబ ప్రభు ప్రత్యేక వందనాలు చెప్తా ఉన్నాం. అవును, ఈ రీతిగా మనం ఒకరికొరకు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలని దేవునికి మహా గొప్ప సంకల్పం. అయ్యా అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అయ్యా, పరలోక రాజ్య మర్మాల గురించి మీకు తెలియచేసి ఉన్నారు. అందులో ఉన్నటువంటి అనేక సత్యాలు, అయ్యా, లోతైన పాఠాలు తండ్రి మేము తెలుసుకుని ఉన్నాం. తండ్రి, మీకు వందనాలు. తండ్రి, అవునయ్యా, ప్రతిరోజు తండ్రి మీరు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా తండ్రి అయ్యా మేము నిజ నిజాలు తెలుసుకొని తద్వారా విశ్వాసములో ముందుకు కొనసాగిపోయే వారిగా మమ్మల్ని మారుస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉపమానం ద్వారా అయా దేవుని రాజ్యములో విశ్వాసము కలిగిన వారికి కలిగే ప్రతిఫలము, నిర్లక్ష్యం గలవారికి కలిగే నష్టాన్ని కూడా మీరు తెలియచేస్తున్నారు. అవును ప్రభా, చాలా కాలం క్రితం మీ దాసులు యజమానుడు వచ్చి వారితో లెక్క తీర్చుకొనను అన్న మాటకు ప్రభా తండ్రి మీరు తిరిగి వస్తారు, మీ యొక్క రెండవ రాకను సూచిస్తుంది. మీకు వందనాలు. మీరు మమ్మల్ని లెక్క అడుగుతారని రాయబడి ఉంది. మీకు వందనాలు. అవును ప్రభా, 5 తలాంతులు పొందినవాడు 5 సంపాదించాడు. మీరు ఈ భూలోకంలో మాకు ఇచ్చిన వరాలైతేనేమి, అవకాశాలైతేనేమి, సమయము, జ్ఞానము తండ్రి ఏదైనా కానీ వృధా కాకుండా ప్రభా ప్రతి ఒక్కటి అయ్యా మహిమకై అయ్యా తండ్రి మీలో ఉపయోగిస్తే దాటిచ్చే ఫలితాన్ని గురించి మీరు తెలియజేస్తున్నారు. తండ్రి, విశ్వాసి నమ్మకంగా ముందుకెళ్తే దాని యొక్క ప్రతిఫలం గురించి మీకు తెలియజేస్తున్నారు. తండ్రి, మీ యందు పొగడబడే బిడ్డలుగా తండ్రి శబాష్ మంచి విశ్వాసము గల దాసుడా అనే విధంగా నాయన మీలో తండ్రి విశ్వసనీయత కలిగి విధేయత కలిగి తండ్రి ముందుకు సాగిపోయే జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, అది నాయన ప్రభా మా ఒక్కొక్కరికి తండ్రి ఒక్కొక్కగా వేరు వేరు అవకాశాలు ఇచ్చున్నారు, వరాలు ఇచ్చున్నారు. వాటిని మేము వృధా చేసుకోకుండా మీ మహిమ కొరకై ఉపయోగించాలని మాట్లాడున్నారు. మీకు వందనాలు. విశ్వాసము, విధేయత తండ్రి ఇవి మేము కలిగి ఉన్నప్పుడు అయా మీ యొక్క సంతోషములో, మీ సంతోషములో మేము భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నారు. తండ్రి, చిన్న పనుల్లో కూడా నమ్మకంగా ఉంటే అయా మీరు పెద్ద బాధ్యతలు మాకు ఇస్తారని మీకు తెలియజేస్తున్నారు. తండ్రి, కాబట్టి ప్రతి విషయంలోనైనా మేము నమ్మకంగా ముందుకు కొనసాగిపోయే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అవును తండ్రి, రక్షింపబడిన మేము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో వర్ధిల్లే వారిగా అనేక మందిని ప్రభా మీకు పరిచయం చేసే ఆ యొక్క పనిలో మమ్మల్ని భాగస్వాములు చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ విధంగా మేము నిరుపయోగం లేకుండా తండ్రి పనిచేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. తండ్రి, వాక్యం చెప్పిన మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని తండ్రి కుటుంబాలలో సంతోషము, సమాధానాన్ని నింపండి. ప్రయాణాలలో తోడుగుండండి ప్రభా. అనేక మందికి తండ్రి, అనేక మందిని తండ్రి మీ తట్టుకి తిప్పే యొక్క పనిలో విరివిగా తండ్రి దాసులను వాడుకోమని
మా అందరిని తండ్రి అయ్యా ఈ వాక్యాలు విన్న మా అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మాటలు మా జీవితాల్లో ఫలించి ఫలభరితమైన జీవితం జీవించే కృప మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.